నల్గొండ జిల్లాలో గణేష్ నిమజ్జన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వీధి వీధిన బొజ్జ గణపయ్యకు హారతులు పడుతూ స్వామివారిని కృష్ణమ్మ సన్నిధికి సాగనంపుతున్నారు భక్తులు. సరైన టైంకి వర్షాలు పడాలని, అన్నదాతలు ప్రజలు ఆనందంగా ఉండాలంటూ ప్రత్యేక పూజలు చేస్తున్నారు నేతలు, అధికారులు. ఆనవాయితీగా వస్తున్న పాతబస్తీ వినాయకుడికి మొదట ప్రత్యేక పూజలు చేసి లడ్డూపాట పాడారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరులు ఆయన పేరున లడ్డూపాట ప్రారంభించారు. టీడీపీ నేత కంచర్ల భూపాల్ రెడ్డి కూడా పోటీపడ్డారు. చివరికి టీడీపీ నేత కంచర్ల 1,25,000కు లడ్డూను దక్కించుకున్నాడు. విగ్రహాన్ని పూజలు చేసిన తర్వాత నిమజ్జన కార్యక్రమాన్ని శోభయాత్రను ప్రారంభించుకునే ఆనవాయితీ ప్రకారంగా కులము మతం అనే ప్రసక్తి లేకుండా అందరూ కూడా హాజరయ్యారు. అందరూ కూడా పాల్గొన్నటువంటి ఈ పండుగ వాతావరణంలో శోభాయాత్ర ప్రశాంతంగా కొనసాగి నిమజ్జనోత్సవం సాంప్రదాయబద్దంగా భక్తి శ్రద్ధలతో జరుపుకోవడానికి వీలుగా జిల్లా యంత్రాంగం అంతా కూడా దీనిలో నిమగ్నమై ఒక నల్గొండ పట్టణంలోనే కాకుండా సాగర్లో ఉండేటువంటి 14th మైల్ రాయి దగ్గర కానీ కెనాల్లో జిల్లాలోని ఇతర ముఖ్యమైన పట్టణాల్లో గ్రామాల్లో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. బట్ ఈరోజు శోభాయాత్ర అత్యధిక సంఖ్యలో విగ్రహాల నిమజ్జనోత్సవం జరుగుతుంది. దానికి అన్ని